హైదరాబాద్ లో మరోసారి ఈవ్ టీజర్స్ రెచ్చిపోయారు. షాపింగ్ కి వచ్చిన ఇద్దరు యువతులను ఈవ్ టీజర్స్ వేధింపులకు గురి చేశారు. దీంతో బాధితుల బంధువులు ఈవ్ టీజర్స్ ను చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ తెలుసుకుందాం. రాజేష్, ఈ ఇద్దరు యువకులు ఎవరు, ఎలా జరిగింది ఈ సంఘటన, అసలు వివరాలు ఏంటి? ఇద్దరు యువతులు హైదరాబాద్ బంజారా హిల్స్ లోని సిటీ సెంటర్ కు షాపింగ్ కోసం వచ్చారు. షాపింగ్ చేస్తున్న సమయంలో కొంతమంది పోకిరీలు వారిని వేధించారు. ఎంతసేపటికి వారికి మొదటగా నచ్చజెప్పేందుకు ఆ యువతులు ఇద్దరు ప్రయత్నించారు. అయితే వారిని టీచ్ చేయడం ఇంకా ఆపకపోవడంతో ఇమీడియట్ గా ఇద్దరు యువతులు కూడా తమ యొక్క కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారంతో అక్కడికి చేరుకున్నటువంటి ఆ యువతుల సోదరులు ఇద్దరు పోకిరీలు, అదేవిధంగా ఆ సోదరుల మధ్యన కొద్దిసేపు తోపులాట జరిగినట్లుగా తెలుస్తుంది. అక్కడే ఉన్నటువంటి కొంతమంది షాపింగ్ వచ్చినటువంటి మరికొంతమంది ఈవ్ టీజర్లను పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే మొత్తం 7గురిలో 6 ఈవ్ టీజర్లు పారిపోయారు. ఒక్కతను మాత్రం అక్కడ ఉన్నటువంటి షాపింగ్ వచ్చినటువంటి వారికి దొరకడం జరిగింది. దీంతో ఇమీడియట్ గా బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. బంజారా హిల్స్ పోలీసులు ఆ యువకుడిని తమ అదుపులోకి తీసుకున్నాడు. అయితే అప్పటి వరకే అక్కడ ఉన్నటువంటి షాపింగ్ వచ్చిన కొంతమంది ఆ యువకుడిని చితకబాదారు. దీంతో కొన్ని గాయాలైనట్లుగా పోలీసులు చెప్తున్నారు. మరో 6 ఎవరైతే అక్కడి నుంచి పరారయ్యారో వారి కోసం బంజారా హిల్స్ పోలీసులు గాలింపు చేపట్టారు. షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. మొత్తానికైతే హైదరాబాద్ లో గత కొంతకాలంగా ఈవ్ టీజింగ్ అనేది పెరిగిపోతుందని చెప్పవచ్చు. ఒక పక్కన పోలీసులు షీ టీమ్స్ ఏర్పాటు చేసినప్పటికీ పోకిరీలు మాత్రం యథావిధిగా తమ అమ్మాయిలను వేధిస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ లో కనిపిస్తుంది. తరంగిణి. రాజేష్, అయితే నిన్నటి హైట్ నగర్ ఈవ్ టీజింగ్ ఇష్యూ మరొక ముందే మరొకటి ఇలా చోటు చేసుకోవడం, దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నవారు కానీ అలాగే పోలీసులు కానీ ఏం చెప్తున్నారు? పోలీసులు మాత్రం ఇలాంటి పోకిరీల యొక్క ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. దానికి సంబంధించి షీ టీమ్స్ హైదరాబాద్ పరిధిలో షీ టీమ్స్ ని కూడా ఏర్పాటు చేశారు. రద్దీ ప్రాంతాలు, బస్ స్టాండ్ లో మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు ఎక్కడైతే అమ్మాయిని కానీ యువతుల్ని కానీ వేధిస్తున్నటువంటి వారిని పట్టుకునేందుకు పక్కా బృందాన్ని ఏర్పాటు చేసి రెక్కి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఇంత చేసినప్పటికీ ఈవ్ టీజర్లు మాత్రం రెచ్చిపోతున్నారని చెప్పవచ్చు. అటు హయత్ నగర్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, ఇవాళ సిటీ సెంటర్ లో జరిగినటువంటి ఘటన కావచ్చు, అంటే పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈవ్ టీజర్లు మాత్రం రెచ్చిపోతున్నారని చెప్పవచ్చు. తరంగిణి. థ్యాంక్ యూ రాజేష్.